ఫ్రెండ్స్, ఈరోజు తల్లిదండ్రులకి పిల్లలకి ఉపయోగపడే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే కాలేజెస్లోన సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేయడం మనం చూసాం మన జనరేషన్లోన. కానీ ఇప్పుడు ఈ అడ్వాన్స్ వర్షన్ ఏంటిదనంటే జూనియర్లు సీనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇది కాలేజెస్లో కాదు, ఇంట్లో. ఎస్, మీరు ఊహించినది కరెక్టే. పిల్లలు తల్లిదండ్రుల్ని కామెంట్ చేస్తున్నారన్న, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నీవన్నీ పాతకాలపు ఆలోచనలు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి కారణాలు ఏంటివి అని చూసినప్పుడు పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఒక్కటే కారణం అని అనుకుంటారు అన్నట్టు. అదొక్కటే కాదు, అంటే అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటుంటారు. వాళ్ళు పెద్దగా అయ్యే క్రమంలో తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అది ఒకటి. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పు చేసిన దాన్ని మనం చెప్పాలి తప్ప కామెంట్ చేసి నవ్వుకోవడం లాంటివి చేయకూడదు, ఎగతాళి చేయడం లాంటివి చేయకూడదు. రెండో ప్రభావం ఎక్కడి నుంచి పడుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్. స్కూల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకుండే 2-3 ఫ్రెండ్స్ యొక్క ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది రెండోది. ఇక మూడోది సినిమాల ప్రభావం. మూవీస్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం పాతకాలం పద్ధతి అని, మన ఇష్టాలని తల్లిదండ్రులు డిసైడ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మన జీవితం మనమే నిర్ణయాలు తీసుకోవాలి అనే ధోరణిలో ఉండే సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమాలు అన్నీ కూడా, సినిమాల్ని చూసేవాళ్ళు ఎవరు? ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ చూస్తారా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎక్కువ చూస్తారా? బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎక్కువ చూస్తుంటారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్లో ఉండే ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ విధంగానే ఉంటుంది. ఎక్కువ మందిలో, 100% మందిలో అని నేను చెప్పను, కానీ ఎక్కువ మందిలో ఎదిరించడము అటువంటి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి వాళ్ళని టార్గెటెడ్ కస్టమర్స్ సినిమా డైరెక్టర్లకి ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ కాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. వాళ్ళ యొక్క ప్రవర్తన అఫ్కోర్స్ కొన్ని 1-2 హీరోయిక్ లక్షణాలు ఉంటాయి, మిగతావి ఎక్కువగా ఇటువంటి లక్షణాలు ఉంటాయి అన్నట్టు. అటువంటి మూవీస్ తల్లిదండ్రులు పిల్లలకి సినిమాలు చూపించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు చూపించాలి. ఈ సినిమా ఎలాంటిది, ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది. దానికంటే ముందు ఎంటర్టైన్మెంట్కి దానికి సొల్యూషన్ ఏంటిదనంటే, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాలు ఒక్కటే కాదండి. ఏదైనా మ్యూజిక్ నేర్పించవచ్చు, సింగింగ్ నేర్పించవచ్చు, దానికి సపరేట్ కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులకు వెళ్ళి నేర్పించండి. తర్వాత డ్యాన్స్ నేర్పించడానికి పంపించండి. ఆ విధంగా పంపించడం వల్ల వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రికగ్నిషన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇటువంటి మూవీస్ కోసం సపరేట్గా వెళ్ళరన్నట్టు. ఈ విధమైన ప్రభావాలు, ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కొంత ఎడ్యుకేట్ అయ్యి పిల్లల యొక్క సైకాలజీకి సంబంధించిండే నాలెడ్జ్ని పెంచుకోవాలండి. డబ్బు సంపాదించే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో సైకాలజీ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్, మనస్తత్వం. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి రేపు కలుద్దాం. ఓకేనండి, బాయ్ బాయ్.